కనకదాసు. అతను ఏడు గురుగారు ఏమన్నా చెప్పండి గురుగారు, ఏదైనా మంత్రం అండి గురుగారు తినేస్తున్నాడు. కోన అని చెప్పని చేయన్నారు. చెప్పుకున్నాం కదా మనం ఆస్ట్రేలియాలో కోన కథ చెప్పుకున్నాం కదా. కోన ఈ పిల్లోడు కోన కోన వెళ్ళిపోయాడు అంతే. కోన 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 అని చెప్పని చేసేస్తున్నారు. అది మంత్రం అంతే. కన్నడ భాషలో కోన అంటే దున్నపోతు, యమధర్మరాజు వాహనం కోన అంటే. ఇది అసలు యమధర్మరాజుకే ఫ్యాన్స్ ఉండరు, ఇంకా వెహికల్కి కూడా ఫ్యాన్స్ ఉంటారా? ఫస్ట్ ఫ్యాన్ అని. సో నా కోసం ఒకటి తప చేస్తున్నాడని కోన మైహూన అని వచ్చేసింది. వచ్చేసి వాట్ యు వాంట్ అంది. అబ్బిబ్బే నాకేం తెలియదని గురువుగారు చెప్పమన్నా చెప్పాను అంటే, ఇది నా నెంబరు, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఫోన్ చేయని చెప్పి, అంటే నెంబర్ అంటే తలుచుకోని వెళ్ళిపోయి గురువుగారికి చెప్పాలి కదా మరి ఏం జరిగిందో. ఏమంటే ఇలా మీరు చెప్పారు, నేను చేశాను, ఇలాగా విజిటింగ్ కార్డు ఇచ్చిందని అని చెప్పారు. అప్పుడు గురువుగారు ఎక్కడున్నారంటే ఆశ్రమంలో లేరు, ఎక్కడో మదనపల్లి అటువైపు సైడు కర్ణాటక బార్డర్లో పెద్ద చెరువు తీస్తున్నారు. ఆ చెరువుకి తీయాలంటే మధ్యలో అది రాయలసీమ రాళ్ళు ఉంటాయి కదా, పెద్ద రాయి ఉంది, తీయాలి, బదగొట్టలేరు, తీయడానికి ఏమి మరి వెహికల్స్ లేవు కదా, క్రెయిన్స్ గ్రీన్స్. ఇది ఒకటి తీసేస్తే చెరువు పెర్ఫెక్ట్ అయిపోద్దాం అనుకుంటున్నారు. గురుగారిని ఎలాగండి జరిగింది, ఒరే మంచి టైంకి వచ్చి అర్జెంట్ ఫోన్ చేయన్నారు. అనగానే మనవాడు వెంటనే కోనా అన్నాడు, మైహూనా అని వచ్చింది. వచ్చేస్తే వెంటనే ఇలా గురువుగారు పని చెప్పారు, అది తీసే అన్నారు. మామూలు పిల్లలు గోడికెళ్ళి ఆడారు ఎప్పుడు, ఆ గోడికెళ్ళు ఇలా ఇలా అంటారు కదా, అట్లా ఇది ఆ కొమ్ముతో ఇలా అంది. ఆ రాయి ఎక్కడికి వెళ్ళిపడింది, అక్కడ పరువు నిలబడి చెరువు వచ్చింది. అతని పేరు కనకదాసు. కనకదాసు చాలా గొప్పవాడు. గుళ్ళోకి వెళ్తుంటే సో ఈ దరిద్రులు ఉంటారు కదా, మనం అగ్రకులం అని అనకూడదు. ఎవరికైనా కొమ్ములు ఎక్కువై నేను గొప్పవాడిని నువ్వు తక్కువవాడు అంటే వాడు ఉగ్రకులం, అదేందా. వాడు అలాంటి బ్యాచ్ ఈ గుళ్ళోకి రాకూడదు అని తోసేశారు. ఇతను మళ్ళీ ఏదో నెత్తిన వస్త్రం వేసుకుని వస్తే మళ్ళీ తోసారు. తోసేస్తే తోసి గుడి వెనకాల కట్టేశారు చెట్టుకి. ఆయన బాధతో కీర్తన చేశాడు, ఏం స్వామి నేను అర్హుణ్ణి కాదా, నీ సృష్టిలో ఒకరిని కాదా అని బాధపడ్డాడు. వాళ్ళు అప్పుడు ఈ ఉడిపి కృష్ణుడు ఇలా ఉండాల్సిన వాడు ఇటు ఉన్నాడు ఫేసింగు, వెనకాల గుడి వెనక కట్టేశారు కదా, వెంటనే కృష్ణుడు ఇలా తిరిగిపోయి ఆ గోడ బద్దలైపోయి దర్శనమిచ్చాడు. ఇప్పుడు కూడా మనం అలాగే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. భక్తికి అంత శక్తి ఉంది నిరూపించాడు కనకదాసు, తోపు అంతే. సో ఈ కనకదాసు గురువుగారి దగ్గర ఉన్నప్పుడు అందరికంటే అతన్నే బాగా చూస్తున్నారు. ఏంటి అసలు వాడు ఎక్కువేంటి మా తక్కువేంటి, ఆ మాటకొస్తే ఆడే తక్కువ అని ఫీల్ అవుతున్నారు కొందరు. ఒకరు బ్యాచ్ అయితే వీళ్ళకి తెలియాలిగా, నేను ఎక్కువ అనుకుంటే నువ్వు అసలు అందరికంటే తక్కువ కదా. ఒరే అందరు రండి అని చెప్పి అందరికి ఒక అరటిపండు ఇచ్చారు, ఎవరు చూడకుండా తినేయాలి అన్నారు. అందరూ తినేసి వచ్చారు. ఇతను ఒక్కడే అరటిపండు వెనక్కి తెచ్చాడు. ఎవరు? కనకదాసు. ఎరా అన్నారు. నేను తినలేకపోయానండి అని. ఎందుకు తినలేవన్నారు. అదే గురువుగారు మీరు చెప్పారు కదా ఎవరో చూడకుండా ఎలా తింటాను గురువుగారు, ఎవరో చూడకుండా. అంతటా అందరిలో అణువణువున దర్శనమవుతున్నటువంటి శ్రీమన్నారాయణుడు కనబడుతూ ఉంటే నేను ఎవరూ చూడకుండా ఎలా తింటాను గురువుగారు అన్నాడు. అప్పుడు మిగిలిన వాళ్ళందరికీ అర్థమైంది. మిగిలిన వాళ్ళందరూ నువ్వు ఎలా తిన్నావంటే నేనండి రూములోకి వెళ్ళి తలుపేసుకుని పైన దుప్పటి కప్పు తినేసానండి అన్నాడు. నువ్వురా నేను బావిలో దూకి నీళ్ళలోకి వెళ్ళి తిన్నానండి, నేను పెట్టిలో తిన్నాను, ఇలా ఏవో పిచ్చిగా వాళ్ళ సమాధానం. కాబట్టి మనం అంతటా భగవంతుడిని దర్శించగలిగే స్థితికి వస్తే ఈ దేహం మీద మోహం ఉండదు. ఇంకోటి ఏమిటంటే బ్యాడ్ బార్గెన్ అంటారు ఇంగ్లీష్లో. శరీరం ఒక బ్యాడ్ బార్గెన్.
దీన్ని ఎంత వీలైతే అంత వాడేసుకోవాలి. దీన్ని వాడుకోవడం అంటే ఏంటి? కళ్ళతో సినిమాలు చూడడం, చెవులతో పాటలు వినడం, నోటితో ఏదో అక్కర్లేని తాగడం, నోటితో అక్కర్లేని వాగడం, ఇది కాదు. దీన్ని వాడుకోవడం అంటే పోతన గారు ఏం చెప్పారో అది చేయడం. ఎదురు మాటలు ఉంది ఇక్కడ. పోతన గారు ఏం చెప్పారు ఒకసారి నమస్కారం పెట్టండి. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు దేవదేవుని చింతించు దినము దినము మధువైరి ధవలిన మనము మనము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు సురరక్షకుని గాంచు చూడ్కులు చూడ్కులు తండ్రి హరిజేరుమని అనడివాడు తండ్రి తండ్రి. కొన్నే చెప్పాను నేను. ఇందులో ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడో దాన్ని పోతన గారు చెప్పారు. మంచి కళ్ళు ఎవరివి? అందరిలో అన్నిటా హరిని చూసేవి మంచి కళ్ళు, మంచి నోరు, హరిని కీర్తించేది మంచి నోరు, మంచి చేతులు హరిని భజించేవి, హరిని పూజించేవి. మంచి కళ్ళు అంటే సురరక్షకుని గాంచు చూడ్కులు చూడు. సురరక్షకుడు అంటే దేవతను రక్షించేవాడు ఎవరు? విష్ణు. ఆయన్ని అంటే దేవతలను రక్షించేవాడిని అందరిలో చూస్తే మంచి కళ్ళు. మంచి కాళ్ళు ఆయన చుట్టూ తిరిగేవి. మంచి రోజు ఆయన్ని స్మరించేది. మంచి నాన్న ఆయన్ని చేరుకోవాలి అని చెప్పేవాడు. ఇలాగా కొన్ని చెప్పారు. నేను మీకు ఒకటి చెప్పి ముగిస్తాను. ఎందుకంటే నేను మామూలుగా రోజుకి 2 సార్లు ఖచ్చితంగా బట్టలు మారుస్తాను. కానీ ఇవాళ పొద్దున్నే వేసిందే ఇది. అందుకని నడువు వాల్చడం అవ్వలేదు కాబట్టి ఈ కలర్ ఎందుకు వచ్చింది అనుకున్నాను. ఇవే మన దట్ మదర్ ఫ్రూట్ అంటే ఏంటండి? దానిమ్మకాయ. అదనమాట. ఓకే. సో నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే రావణాసురుడు అన్ని లోకాలని జయించి 14 లోకాలు ఉన్నాయి కదా. అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభోర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక ఇలా 14లో ఈ సుతల అనే లోకం ఉంది. దానికి అధిపతి ఎవరు తెలుసా? తెలియదు, చెప్తా. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ డోరు కీపరు ఆయన దగ్గరికి వెళ్ళి మీ బాసుని పిలు అన్నాడు. ఎందుకు అన్నాడు. ఎందుకేమిటి? అన్నీ జయించాను, ఇది కూడా జయించేస్తాను అన్నాడు. మీరు అంత బలవంతులను కైలాసాన్ని ఎత్తిన వాడిని అన్నాడు. సరే సార్ మీకు అంత పవర్ ఉంది కాబట్టి దాన్ని కదపండి సార్ అన్నాడు. అంటే వెళ్ళి ఇలా అన్నాడు. ఓ వేలుతో కదల్లే, చేత్తో అన్నాడు, కదల్లే, 10 చేతులతో అన్నాడు, కదల్లే, 20 చేతులతో అన్నాడు. ఏందా ఇది? నాకు ఆయాసం, ఒంట్లోంచి పాయసం వస్తుంది కానీ ఇది ఏంటో తెలియట్లేదు అన్నాడు. అప్పుడు ఈ గేట్ కీపర్ ఎవరైతే ఉన్నారో వినాలి. ఈ గేట్ కీపర్ అన్నాడు, అదేంటో తెలుసా? అది నరసింహస్వామి చెవి పోగురా. నరసింహస్వామి చెవి పోగే అంతుంటే ఆయన చెవి ఎంత ఉండాలి? చెవి ఎంత ఉంటే తల ఎంత ఉండాలి? తల ఎంత ఉంటే ఆయన బాడీ ఎంత ఉండాలి? అలాంటి బాడీతో హిరణ్యకశిపుణ్ణి చీల్చిన విష్ణువుని నేను ఇక్కడ ఉంటే నువ్వు లోపల ఉన్న బలిచక్రవర్తిని ఎలా పోటీకి పిలుస్తావురా అని ఒక తంతు అన్నాడు. వాడు వెళ్ళి లంకలో పడ్డాడు. ఈ తన్ని నాయన ఎవరు? ఆ గేట్ కీపర్ ఎవరు? విష్ణువు. అర్థమైందా? మనకి ఏమి వినక చదవక తెలియదు. ఈ జై భీమ్ బ్యాచ్ గాళ్ళు వీళ్ళును బలి వామనీయం అని ఏదో ఇలా పైత్యం ఏంటి బలిచక్రవర్తి
అతని పేరేంటి, నరకాసురుడు, మహిషాసురుడు, రావణాసురుడు, వీళ్ళంతా దళితులు అంట. ఎందుకు అవుతారా? వీళ్ళంతా గొప్ప శివభక్తులను, గొప్ప విష్ణు భక్తులను. మీకు ఎవరికైనా ఉందరా? మీకు ఎండిపోయిన శకభక్తి తప్ప. జై రావణ అనే బ్యాచ్ ఎవరైనా విభూతి పెట్టుకుంటారా? మీరు శివుని కొలుతున్నారా, శవాన్ని కొలుతున్నారా? సిగ్గులేని బ్యాచ్. సరే, సో మొత్తానికి ఈయన ఈ వామనుడు ఆ బలిచక్రవర్తిని పాతాళానికి, అదే ఈ సుతల ప్లానెట్కి తొక్కేసిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి, స్వామి నీకెవరైనా జస్ట్ 2 తులసాకులు తీసుకుని కొంచెం నీళ్లు తీసి ఇలా పోస్తే సంబరపడిపోతావు కదా, ఇతను మరి నీకు అన్నీ ఇచ్చాడు కదా, ఆయన ఎందుకు తొక్కేసావు అన్నారు. బ్రహ్మదేవుడు అడిగాడు. అంటే స్వామి చెప్పారు, లేదు బ్రహ్మ, నేను పరీక్షించానయ్యా, ఇతనికి అవమానాన్ని ఇచ్చాను, కష్టాన్ని ఇచ్చాను, సంపద లాక్కున్నాను, కానీ లోపల నా మీద కొంచెమైనా ఎనిమిటి పెంచుకున్నాడా? అతను నన్ను జయించాడయ్యా, అందుకని నేను అతని ఇంటి ముందు కాపలా ఉంటాను. భగవంతుని జయించడం అంటే అది. కేవలం లోపలుండే భావంతో మాత్రమే మనం భగవంతుని పొందగలం. మీరు చాలా పువ్వులతో పూజ చేసేస్తే భగవంతుడు మెచ్చుకున్నట్టు కాదు. లోపల ఫీలింగ్ లేకపోతే, స్వామి రేపు మా ఇంటికి భోజనం రావాలి అని పిలిచాడు. ఎవరు? తొండమాన్ చక్రవర్తి. స్వామి ఏం మాట్లాడలే, రాలేదు భోజనానికి. 3వ రోజు వచ్చి, స్వామి నీకోసం నేను బంగారు పాత్రలో వంటలు చేయించాను, ఆయన నువ్వు రాలేదు, అది ఇది అన్నాడు. అదిగాక నేను నీకు బంధువుని, మా అమ్మాయిని మీకు ఇచ్చాం అంటే పెనమాంగారు అవుతాడు. ఆ గుడి కట్టించేది కూడా ఆయనే, తిరుమల గుడి. కొండలపైనే తొండమానుడు ఆలయం ఒకటి కట్టించెనయ. సరే, మొత్తానికి ఫైనల్గా మీరు ఎందుకు రాలేదు, నేను బంగారంతో ఇన్ని ఏర్పాట్లు చేస్తే అంటే స్వామి అన్నారు, బంగారం అంటే ఎవరు? లక్ష్మీదేవి, నా భార్య. నేను ఎవరింటికి వెళ్ళాను? కుమ్మరాయని ఇంటికి వెళ్ళా. కుమ్మరాయని దేంట్లో చేసి పెట్టాడు? కుండల్లో. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు, మా ఇంటికి రాలేదంటున్నావు. బంగారము నా భార్యే. మట్టి ఎవరు? భూమాత, భూదే, నా భార్యే. నాకు 2 ఒకటే కదయ్యా అన్నాడు. మీరు నమ్మండి, వెంకటేశ్వర స్వామికి చాలా నైవేద్యాలు పెడతారు కదా. స్వామివారు ఇక్కడ ఉన్నారనుకోండి, అది గుమ్మం కదా, ఆ గుమ్మం బయట పెడతారు. స్వామివారికి లోపల పట్టుకెళ్ళి పెట్టేది ఆ కొండ మాత్రమే. దాన్ని ఓడు అంటారు. అన్నమయ్య కూడా చెప్తాడుగా, తోమని పల్లాల వాడే దూరుడే వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఈ కొండ ఈ రోజుకి రోజు వండి దాన్ని అలా కొడితే 2 ముక్కలు అయితే అలా స్వామి పెడతారు. అక్కడ అలా పెట్టారట. అప్పుడు చూడండి భగవంతుడు ఎవరి పక్షం ఉన్నాడో చూడండి. కేవలం నిందలేసేయడమే, ఏది పడితే అది మాట్లాడడమే కాదు. భగవంతుడు భక్తుల పక్షపాతి, పేదవాళ్ళ పక్షపాతి కాబట్టి. కానీ ఆయన హృదయం మాత్రం రిచ్గా ఉండాలని కోరుకుంటాడు. నువ్వు పైన రిచ్చు లోపల రొచ్చు అంటే నువ్వు సచ్చు, నువ్వు కొనవచ్చు. అర్థమైందా? స్వాభిమానం ఉండాలి, పౌరుషం ఉండాలి. కృష్ణుడు అడగడానికి వెళ్ళాడు కదా, 5 ఊళ్ళు ఇమ్మన్నాడు. అడిగితే ఏమన్నాడు వీడు? రాజ్కుమార్ ఫైనల్ కంకులుడు అడిగితే ఏమన్నాడు? 5 ఊళ్ళ సూది మనం మోపినంత కూడా నేను ఇవ్వను అన్నాడు. ఎవరు? దుర్యోధనుడు. సరే, ఇంక మరి విషయం తేలేగా, అక్కడే తేల్చుకుందాం అనుకున్నారు. ఎక్కడ అయిపోయింది, బయటకు వచ్చేస్తే బావా భోజనానికి అన్నాడు. ఎవరు? దుర్యోధనుడు. కృష్ణుడు చాలా స్ట్రాంగ్గా చెప్పాడు, మేము అన్నము లేని వారము కాము, నీకు మా యందు ఆదరము లేదు, మేము మీ ఇంట భోజనం చెయ్యం. అలా చెప్పాలి. అందుకని ఏదో ఆ పద బావా ఏంటి మొక్క అని తినే కూడా చెక్కలాగా. అర్థమైందా? సిగ్గు శరం ఉండక్కలే, పౌరుషం ఉండాలి.
కృష్ణుడు చెప్పాడు పౌరుషంగా ఉండాలి. సో మళ్ళీ కృష్ణుడు అలా వెళ్ళిపోతుంటే భీష్ముడు పిలిచాడు, స్వామి భోజనానికి అన్నాడు. స్వామి ఇలా టాటా చెప్పి ఓ నవ్వు వెళ్ళిపోయాడు. ద్రోణుడు పిలిచాడు, వెళ్ళలేదు. ద్రోణుడు బ్రాహ్మలు, భీష్ముడు చుట్టం, దుర్యోధనుడు చుట్టమైనా కూడా గొట్టం. సో కృష్ణుడు ఎవరింటికి వెళ్ళలేదు, పిలవలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి? విదురుడు, దాసీపుత్రుడు. ఆ కంగారు పడిపోయాడు, గవ్వ ఆ కుర్చీ ఏదో దులిపాడు, కూర్చోబెట్టాడు. ఆడ అరటిపళ్ళు ఉన్నలాగి ఒకటి. అరటిపళ్ళు మామూలుగా ఎవరికన్నా పెడితే ఎలా పెట్టాలి మనం? ఇలా తీసి ఇలా తీసి ఇలా తీసి ఇలా పెట్టాలి కదా. విదురుడు ఇలా తీసి ఇది పడేసి ఇవి పెట్టాడు. మీరు చదవండి మహాభారతం. తొక్కలు పెట్టాడు. కృష్ణుడు తినేస్తున్నాడు ఆ తొక్కలు. కుంతిదేవి ఏంటి మా మేనల్లుడు వచ్చినట్టున్నాడు, మీ ఇంటికి వచ్చాడా అని ఆవిడ అక్కడికి వచ్చింది. వచ్చరికి ఇలా తొక్కలు పెట్టేస్తున్నాడు, తినేస్తున్నాడు. అక్కడ తొక్క తీస్తానని చెప్పి ఇక్కడ తొక్కలు తినేది ఏంటి నువ్వు? హే విదురా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన పాపం సెన్సెస్లోకి వచ్చాడు. అయ్యో తప్పిపోయింది స్వామి అని అరటిపండు ఒడిచిపెట్టాడు. వద్దులే నేను తిన్నా అన్నాడు. తొక్కలు తిన్నాడు సంతోషంగా. ఇప్పుడు పండ్లు వద్దన్నాడు. ఎందుకు అంటే ఇందాక వాడు పెట్టిన ఫీలింగ్ వేరు, ఇప్పుడు ఏదో భయంతో పెట్టాడు, ఇందాక ప్రేమతో పెట్టాడు. సో కాబట్టి ఇక్కడ కేవలం మన మూడ్, భగవంతుడికి ఏం కావాలి? మూడ్ లోపల ఉండే ప్రేమ చేతనే స్వీకరిస్తాడు. మీరు గమనించండి, రాముడు ఎవరింట్లో అన్నా తిన్నాడా? రాజుగారు అబ్బాయి కదా, చాలా రిజర్వ్డ్గా ఉండేవాడు. చివరికి ఫస్ట్ రోజు అదే వనవాసం ఫస్ట్ రోజు అక్కడ ఒడ్డుని పడుకుంటాడు కదా ఎవరింట్లో, అదే గుహుడు అప్పటికప్పుడు ఏదో చిన్న పాకలా చేసి పువ్వులు అది ఆకులు అవి వేసి బెడ్ చేస్తాడు. సీతమ్మ వారు రాముడు వారు పడుకుంటారు. పండ్లు అవి తెస్తాడు. రాముడికి చాలా మొహమాటం కదా. కృష్ణుడిలాగా ఇలా కళ్ళు మూసుకుని వాళ్ళు తింటూ అది పెట్టేస్తే తినేసేవాడు కృష్ణుడు మరి మాస్ మాస్. మరి రాముడు అలా కాదు, రిజర్వ్గా ఉండేవాడు. ఆ పెట్టిన పళ్ళు కూడా తినలేదు, ఏదో నిద్రపోవాలి కూడా నిద్రపోయి లేచి వెళ్ళిపోయాడు అంతే. అలాంటి రాముడు అడవిలో లక్ష్మణుడు తెచ్చేవాడు, తినేవాడు అంతవరకే. కానీ ఎవరి దగ్గర తిన్నాడు? శబరి దగ్గర తిన్నాడు. ఆవిడ అంత డెడికేటెడ్. ఆవిడ ఒక ఎస్టీ. 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడో ఆ అమ్మాయి ముఖం టూ బ్లాక్, అసలు అందవికారం. అందువలన పువ్వులు ఇలా కట్టేసి పెళ్లి చేశాడు. వాడు పెళ్ళికొడుకేమో ఎప్పుడు చూద్దాం అనుకుంటున్నాడు. అడిగి ఇచ్చి పంపించేస్తే వెన్నెల్లో నడుచుకుంటూ వాళ్ళ గుడానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేటప్పుడు దారిలో వాడు పువ్వులు నవ్వులు, నువ్వు నాకు అక్కలేదని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆడపిల్ల, చిన్నపిల్ల, అడవి. ఇప్పుడు రిటర్న్ వెళ్ళడానికి తెలీదు, ముందుకెళ్ళడానికి తెలియదు, ఏడుస్తుంది. అప్పుడు మాతంగముని చూసి, ఏరా తల్లి ఏడుస్తున్నావు అంటే, ఇలాగైందండి అంటే, ఏం బాధపడకు అని ఆశ్రమానికి తీసుకెళ్ళారు. ఈ అమ్మాయి ముఖం బాగుండదు కదా, అందుకని ఎవరు చూసినా అసహించుకుంటారని చెప్పేసి అందరికంటే పొద్దున్న లేచిపోయి, అంటే 2ంటికే ఆ స్వాములంతా ధ్యానం పూజ చేసుకుంటారు కదా, అవన్నీ పేడతో అలికేసి వాళ్ళు ఎవరికి కనబడకుండా అలా చాలా కాలం సేవ చేసింది. ఎవరికి కనబడకుండా మాతంగముని ఇంకా నేను వెళ్ళిపోతున్నాను రా తల్లి, నీ కోసం రాముడు వస్తాడు అని చెప్పారు. డేటు ఏం చెప్పలే, డేటు టైం ఏం చెప్పలే, వస్తాడని చెప్పింది అంతే. ఇంకప్పటి నుంచి సారత్తారత్తారని ఎదురు చూసి ఏంటిది ఇప్పుడు మీరు నేను వస్తానని రెడ్డి తిప్పలాగా ఈ పూల రస్తా ఏర్పాటు చేశారు కదా, ఈ పూల మార్గం నేను వస్తాను చేశారు కదా, రోజు చేసేది ఎవరు? రోజు గుమ్మం దగ్గర నుంచి ఇంటి గుమ్మందా అదే రోడ్డు మీద నుంచి రోజు రాముడు వస్తాడు. ఏమో ఎప్పుడు వస్తాడో, ఎండిపోయిన ఆకులు కింద పడిపోతే రాముడు వచ్చాడేమో అనుకునేది. అలా రోజు పండ్లు కోయడం, రోజు అవన్నీ టెస్ట్ చేసి పక్కన పెట్టడం, రోజు పూల మార్గం.
మొసలి ముగ్గైపోయింది. ఏమిటే ముగ్గుబొట్ట అన్నారు రాములు గారు. మన సింహాచల శాస్త్రి గారు అంటారు, అవును నువ్వు వస్తే ముగ్గులేద్దామని సెటైర్ వేసిందని ఊరికే అలా. సో అంత వృద్ధురాలైపోయిన తర్వాత రాముడు వస్తే ఆవిడ సంబరపడిపోయింది, ఏ పనులు పెట్టింది. ఆవిడ రాముడు ముందే ఇంక నేను మా గురువులు నిర్దేశించిన స్థలానికి వెళ్ళిపోయింది ఆవిడ. ఫెయిత్, నేను చెప్పేది ఫెయిత్ అలా ఉండాలి. మనకు అలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మనం విశ్వాసం కలిగి ఏ పనులు చేస్తున్నా లోపల ఎప్పుడు నామం అనుకుంటూ ఉండండి. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. మేమంతా బాగా అలసిపోయాం, అందువలన ఈ పేర్లు చదివి మేము వెళ్ళిపోతాం. ఓకేనా? ఈ ఏకాదశి పేర్లు చదివేద్దాం. పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, వరూధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్తిల ఏకాదశి, భైమి ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి, పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవిందా గోవిందా. మనం కీర్తన నేను పలుకుతూ ఉంటాను, మీరు చేయి శుద్ధి చేసుకురండి ఇంటి దగ్గర. మీరు పలుకుతూ ఉండండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అందరూ చెప్పేయండి, ఇది అయిపోతే మనం వెళ్ళిపోదాం. నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయునే ప్రహ్లాదహ్లాదదాయునే హిరణ్యకాశీపూర్వక్షః హిరణ్యకాశీపూర్వక్షః శీలటంకానకాలయే శీలటంకానకాలయే ఇతో నరసింహ పరతో నరసింహ ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ
యతో యతో యామి తతో నరసింహ బాహిర్నరసింహ హృదయే నరసింహ బాహిర్నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపదే నరసింహమదిం శరణం ప్రపదే తవ కర కమలవరే నఖాం అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తాను భృంగా కేశవద్రూత నరహరి రూప కేశవద్రూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే స్వామి జయ జగదీశ హరే నరసింహదేవ్ జయో నరసింహదేవ్ నరహరి జయో నరహరి प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रभुपदा जय प्रभुपदा गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा जय गुरुदेवा हरि बोल 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 समस्त भक्त विघ्न विनाशक श्री श्री लक्ष्मी सिंहदेव भगवान की भक्तराज प्रहलाद महाराज की श्रील प्रभुपाद की श्री श्री राधा गोविंद भगवान की श्री श्री राधा मदन मोहन भगवान की श्री राधा गोपीनाथ भगवान की श्री लड्डू गोपाल भगवान की श्री गौरांग राधा नयना ब्रह्म भगवान की श्री राधा विनोद जी भगवान की श्री राधा विनोद विहार भगवान की श्री गोविंददास स्वामी भगवान की श्रील प्रभुपाद की श्री गुरुदेव की हरिनाम संकीर्तन की श्री एकादशी की तुलसी महारानी की गौ माता की तुलसी माता की गंगा माता की भगवत गीता की ग्रंथराज श्रीमद् भागवतम की हरिनाम संकीर्तन की हरे कृष्ण महामंत्र की श्रील प्रभुपाद ट्रांसेंडेंटल बुक डिस्ट्रीब्यूशन की यादगिरी गुट्ट श्री लक्ष्मी सिंहदेव भगवान की यादाद्रि महर्षि की हरिनाम संकीर्तन की नताय गौर प्रेमानंदे हरि हरि बोल गोविंदा नाना బయలుదేరవా ఏకాదశి పేరు చెప్పాం కదా అమ్మా చెప్పేద్దాం మళ్ళీ చెప్పేద్దాం ఈ పాటలో పడ్డాం కదా నన్ను అందరూ చెప్పండి మేము మెల్బోర్న్లో మా రాజశేణి గారు మా రాజ్ కుమారు వడ్లకొండ బంగారుకొండ వీళ్ళిద్దరూ నాకు ఫ్రంట్ టు బ్యాక్ ఎవ్రీడే రాకు అప్పుడప్పుడు క్రాకు వితౌట్ బ్రేకు సేమ్ ఇవాళ అదే పరిస్థితి ఇవాళ పవర్ న్యాప్ ఇందా చూశారుగా కారులోనే ఏం చేయను ఇంకెక్కడ నడువాల్సడానికి లేదు తెల్లారి 4కి ఎప్పుడో పడుకున్నా 7:30కి ఎప్పుడు లేచాను మరీ అన్యాయంగా ఉంటుంది బండి కదలదని మళ్ళీ 1 గంట పడుకుని ఇప్పుడు లేచి ఇంకా ఏం చేయను మరి నన్ను ఎఫెక్ట్ కొట్టి అట్లా రోజు అయిపోతుంది సో అలా అక్కడ మెల్బోర్న్లో రోడ్డు పక్కన కారు ఆపడం మొహం కడుక్కోవడం బొట్టేయడం మన రాజ్కుమార్ అండి గురూజీ ఇంకొచ్చేస్తుంది 10 నిమిషాలు అని ఆపడం రోడ్డు పక్కనే మొహం కడుక్కోవడం ఆ కారు అద్దంలో బొట్టెట్టుకోవడం నెక్స్ట్ గల్లీ గణపతి మళ్ళీ గణపతి గల్లీ గణపతి అలా తెగ తిరిగాం వాళ్ళు చాలా బాగా కష్టపడ్డారు సో మీరు ఆస్ట్రేలియా వీడియోలు చూశారు కదా ఈషా ముందేమో అది చక్కగా చేపట్టి తీసుకెళ్ళిన అమ్మాయి మా ఫ్రెండ్ అయిపోయింది కదా అనుకున్నాను
అదేమో అసలు మళ్ళీ తర్వాత ఎందుకో వాళ్ళ అమ్మ వచ్చింది, అది మూడి అయిపోయింది, ఏడ్చేసింది. మళ్ళీ ఫైనల్ వెళ్ళిపోయే ముందు మళ్ళీ మా ఫ్రెండ్ అయిపోయింది, గొడవ లేకుండా అయిపోయింది అనుకోండి. సో మొత్తానికి 5 రోజులు అనుకున్న ట్రిప్పు 13 రోజుల 13 రోజులు చాలా చక్కగా జరిగింది. చాలా చక్కగా నన్ను చక్కగా మీరందరూ భక్తి మార్గంలో ఎదగండి, పెద్దల దగ్గర ఒదగండి. రోజు ఎంత సమయం ఉంటే అంత చదవడానికి, వినడానికి, జపం చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా టైం ఉంది అని అనుకోకండి. ఎవరి టైం ఎప్పుడైపోతుందో తెలీదు. అందుకని రోజు మంత్రం 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 అనడం, వినడం, జపం చేయడం, చదవడం, వీటిని మానకండి. నాన్న అందరూ నమస్కారం మొదలు పెట్టండి. మంత్రం చెప్పేస్తాను. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. నిన్న మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను అలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద గోవింద. నన్ను చాలా సంతోషంగా జీవించండి, తృప్తిగా జీవించండి. మనస్సులో ఎవరి మీద కంప్లైంట్ మూడి పెట్టుకోకండి, దేవుడి మీద కూడా కంప్లైంట్ చేయకండి. మనకి అన్ని కంఫర్ట్లు ఇచ్చారు కదా, మళ్ళీ కంప్లైంట్ చేస్తే అది కంపే కదా. అందుకని మనకు పొందిన దాంతో గుణానికి పెద్దవాడితో, ధనానికి చిన్నవాడితో పోల్చుకోవాలి. చక్కగా వింటూ ఉండండి మంచి మంచి కీర్తనలు. సిడ్నీలో కాదుగా, మనం మెల్బోర్న్లోనే కదా హెలికాప్టర్. సో సిడ్నీ నుంచి వచ్చిన మా అన్నాడే కదా, హెలికాప్టర్ ఎక్కాం. హెలికాప్టర్ దిగిన తర్వాత ఒకరింటికి వెళ్ళాం. వారి ఇంట్లోకి వెళ్ళిన ఆ రోజు మంగళవారం. నాకు ఏ వారాలు ఏ డేట్లు తెలవు కదా, వెళ్ళాను. అలా వాళ్ళతో మాట్లాడుతూ కీర్తన పాడాను. ఏంటిది? లక్ష్మణ మూర్ఛతో రాముడడలగా, సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత, సీతారాముల నగవులు గనిరి ముల్లోకాల హారతులన్